ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. వేర్ ఇస్ యువర్ ఫెయిత్ హీ ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 వర్స్ 25. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము అనేది మనందరిలో ఉంది. మనకు విశ్వాసం ఉంది, అందులో సందేహం ఏం లేదు. కానీ అది సరైన సమయానికి మన దగ్గర ఉందా అనే ప్రశ్న మనలో కలగాలి. దాన్ని ఎక్కడ ఉంచావు, ఎప్పుడు దాన్ని వాడుతున్నావు, విశ్వాసం ప్లేస్ లోకి ఏమొస్తుంది? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మీ విశ్వాసము ఎక్కడా అని. ఈరోజు నీవు అంతు చిక్కని భయముతో బాధపడుతుంటే, తెలియని కలవరము నీలో మొదలై ఉంటే, అనారోగ్యముతో నీవు కృంగిపోతుంటే, ఆర్థిక కష్టాలు అప్పులు నిన్ను భయపెడుతూ నిద్ర పట్టకుండా చేస్తుంటే, నీ కుటుంబంలో సమస్యలను చూసి ఏంటి నా ఈ పరిస్థితి అనే వేదన నీలో ఉండినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసము ఉండాల్సిన ప్లేస్ లో నీ భయం ఉంది, నీ వేదన ఉంది, నీ యొక్క కృంగుదల ఉంది, నీలో కలవరం ఉంది. అంటే విశ్వాసము ఎటో వెళ్ళిపోయింది. అదే విషయం దేవుడు అడుగుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, మరి నీ విశ్వాసము ఎక్కడా అని. ఈ రోజున వాక్య భాగమును మనము అర్థం చేసుకోగలిగితే, ఈ మాటలు యేసయ్య ఎవరికో దారిన పోయే వారికి చెప్పడం లేదండి. అప్పుడప్పుడే దేవుని వాక్యాన్ని వింటున్న వారిని అడగడం లేదండి. ఆయన శిష్యుల్ని, ఆయనతో ఉండి ప్రతిరోజు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కన్నులారా చూస్తున్న వారినే ఆయన అడుగుతున్నాడు. వారికి విశ్వాసము లేదు, వారు విశ్వాసంతో నింపబడలేదని యేసయ్య ఉద్దేశం కాదు. గాని ఉన్న విశ్వాసం ఎటు వెళ్ళింది అని ఆయన వారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనము ఈ యొక్క లేఖన భాగములో చూడవచ్చు. యేసయ్య మరియు ఆయన శిష్యులు దోణిలో ప్రయాణిస్తుండగా గాలి వాన వలన వారి యొక్క దోణి అంతా నిండిపోయింది. మునిగిపోయే పరిస్థితుల్లో వారున్నారు. చనిపోతాము అనే భయము వారిలోకి వచ్చింది. వారితో పాటు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని వారు మర్చిపోయారు. మరచిపోయి కృంగిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఈ రోజున మనం చూస్తే అనేక మంది విశ్వాసులు కూడా సమస్య రాగానే, శోధన రాగానే, కష్టం రాగానే, సమస్య వారిని పలకరించగానే, అనారోగ్యము రాగానే వారు విశ్వాసులు అనే విషయాన్ని మరచిపోయి వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకొని భయముతో జీవిస్తున్నారు. నేనేం చేయగలను, నేనేం చేయలేను కదా అనే నిస్సహాయులుగా వారు మారిపోతున్నారు. అంతా అయిపోయింది, నా జీవితం అంతా కూడా ముగించబడింది అని వారు అనుకుంటున్నారు. దీని అంతటికి కారణం విశ్వాసము వారి దగ్గర లేకపోవడమే. మనము మన యొక్క వాహనం మీద, రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు సడన్ గా ట్రాఫిక్ పోలీసులు ఆపి నీ లైసెన్స్ ఎక్కడా అంటే ఏం చేస్తారు? ఉన్నవారు ఎటువంటి టెన్షన్ లేకుండా, భయం లేకుండా ఆ లైసెన్స్ ని చూపిస్తారు. ఉన్నా గానీ ఇంట్లో మర్చిపోయిన వారు టెన్షన్ పడతారు. ఇంట్లో ఉందండి అంటే కుదరదు కదా. ప్రయాణిస్తున్నప్పుడు మనతో పాటే దాన్ని మన దగ్గర పెట్టుకోవాలి. అలానే మనము ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఉన్నప్పుడు లైసెన్స్ కంటే ప్రధానమైనది విశ్వాసము. దాన్ని ఎక్కడో పెట్టేస్తే, అవసరమైనప్పుడు మనతో ఉంచుకోకపోతే ఉపయోగం ఉండదు. దేవుడు నీకు విశ్వాసం లేదని చెప్పడం లేదు, గాని అది ఎక్కడికో పోయింది. దాన్ని ఎక్కడ పెట్టావు, ఏ బీరువాలో దాన్ని దాచిపెట్టావు, దాన్ని బయటికి తీయాలి. అది ఉంటే నీవు భయపడవు, అది ఉంటే నీవు కలవరపడవు. విశ్వాసం ఉంటే నీకేం కాదు. అనారోగ్యాలు వస్తుంటాయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కుటుంబంలో కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా పరిస్థితులు మారిపోతాయి, బలహీనతలు వస్తాయి, శత్రువులు, నమ్మక ద్రోహాలు, అనుకున్నది జరగకపోవడాలు, ఇలాంటివి జీవితంలో వస్తాయండి. వచ్చినంత మాత్రాన ఏదో అయిపోయింది అని, పడిపోయానని, స్వస్థపడను అని, అప్పులు తీర్చలేనని నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నీవు విశ్వాసివి. సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసివి.
ఆయన నీతో ఉండగా, ఆయన నీ జీవితము అనే ప్రయాణములో నీతో పాటు సాగుతుండగా నీకు ఏమీ కాదు అనే విశ్వాసం ఉండాలి, ఉండి తీరాలి. శిష్యులు అలా భయపడుతుంటే యేసయ్య గాలిని గద్దించి ఆ దోణె మునిగిపోకుండా వారిని కాపాడాడు, వారిని రక్షించాడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పడిపోనివ్వడు, నిన్ను మునిగిపోనివ్వడు, నిన్ను ఓడిపోనియడు. ఆయన నీతో ఉన్నాడు గనుక నీ యొక్క విశ్వాసము కూడా నీతోనే ఉండాలి. కాబట్టి విశ్వాసం కలిగి ధైర్యముగా జీవించు, అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగి తీరుతాయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ యొక్క మార్చి నెలంతా కూడా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారయ్యా, క్షేమముగా ఉంచారు నా తండ్రి. అయా ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నిందలు, వాటన్నిటి నుంచి కూడా ప్రభా క్షేమకరముగా మరి ఈ నెలంతా కూడా కాపాడి మరి యొక్క నెలలోనికి అయా ఏప్రిల్ మాసంలోనికి తండ్రి మమ్మల్ని అయా మరి తండ్రి తీసుకొని వెళ్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతకరుడా, ఆలోచనకర్తవు ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. విశ్వాసాన్ని బట్టి నడుచుకొని విశ్వాసము ద్వారా అనేక కార్యాలు వారు చూచినట్లుగా మీ యొక్క కృపను దయచేయమని అయా, మీరు కూడా వారి యొక్క జీవిత ప్రయాణములో వారితో పాటు ఉండి నడిపించమని అయా బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభా. అయా నడవలేక, చూపు లేక, మాట లేక ప్రభా, అయా మతి స్థిమితం కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి తండ్రి. మీరే వారికి స్వస్థతను అనుగ్రహించండి. అదే విధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలు అన్నిటి నుంచి కూడా వారికి విడుదలను దయచేయండి ప్రభా. మరి తండ్రి అప్పుల ఊబిలో నుండి ప్రభా అయా వారిని లేవనెత్తండి నా తండ్రి. అప్పు తీర్చుకునే సామర్థ్యమును వారికి అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అందరితో సమాధానము కలిగి ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా. అయ్యా వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ సఫలము చేయండి. వారు అనుకున్న జాబును బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి మీ కృపను చూపించండి అయా. మరి అదే విధంగా నా తండ్రి అయా ట్రాన్స్ఫర్ విషయంలో, అదే విధంగా ప్రమోషన్ విషయంలో తండ్రి మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి అయా. మరి తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు కృపను అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఆ చెడు ఆలోచనల నుంచి వారికి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్కూల్ కు వెళ్తున్న బిడ్డలను తండ్రి మీరే కాచి కాపాడండి నా తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. తింటున్న ఆహారంలో బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కావలసిన బ్లడ్డులు దయచేయండి తండ్రి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి అయా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు, న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి అయా. మరి బలహీనులను బలపరచువాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేవాడు. ప్రతి ఒక్కరితో మీరుండండి నా తండ్రి. మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా బిజినెస్ చేసిన వారిని దీవించండి. ఆ నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం. కూలి పని చేసుకున్న వారిని దీవించండి. చేతి పనులన్నింటినీ మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. అదే విధంగా మా భారతదేశాన్ని మీరు దీవించండి అయా, ఆశీర్వదించండి. మీ మెండైన హస్తము మా భారతదేశం పైన ఉంచండి ప్రభా అయా. సమాధాన స్థితిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని బలపరచండి, వారిని ఆదరించండి, వారిని లేవనెత్తండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి అయా మీరే వారికి తోడై ఉండండి. మీ యొక్క కృపను వారిపైన విస్తరింప చేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క సంఘాలను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా అయా.
అయా మరి తండ్రి ఎత్తబడే సంఘముగా సంఘం ఉండడానికి సహాయం చేయండి. సువార్థికులు మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న ఆ యొక్క సువార్త పరిచర్యను ప్రభా అయా మరి విస్తరింప చేయండి నాయన. మిషనరీస్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.